వేధింపుల కేసులో ఓ ఎన్ఆర్ఐని అరెస్ట్ చేశారు హయత్ నగర్ పోలీసులు. భార్యను అమెరికా తీసుకెళ్లి చిత్రహింసలకు గురి చేసిన లింగారెడ్డి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. భార్యను అక్కడే వదిలేసి వచ్చిన లింగారెడ్డిని బాధితురాలి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. 4 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా అజ్ఞాతంలో ఉన్న లింగారెడ్డి మరో పెళ్లి చేసుకున్నాడు. చివరకు అతని జాడ తెలుసుకున్న బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ ఎన్ఆర్ఐని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు పంపారు. హైదరాబాద్ కూకట్పల్లికి చెందిన లింగారెడ్డికి హయత్ నగర్ కు చెందిన స్వప్నారెడ్డితో 2003లో వివాహమైంది. పెళ్లైన కొద్ది రోజులకే దంపతులు సింగపూర్ వెళ్లారు. అయితే స్వప్న డెలివరీ కోసం హైదరాబాద్ కు రాగా భర్త మాత్రం అక్కడి నుంచి అమెరికా వెళ్లాడు. స్వప్న డెలివరీ అయ్యాక తన భార్యను అమెరికా తీసుకెళ్లాడు లింగారెడ్డి. అక్కడికి వెళ్లాక ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. పెళ్లిలో ఇచ్చిన కట్న కానుకల కంటే ఇంకా ఎక్కువ ఇవ్వాలని హింసించాడు. భర్త వేధింపులు భరించలేని భార్య అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే అక్కడి పోలీసులు పాస్పోర్ట్ సీజ్ చేయడంతో లింగారెడ్డి కాళ్లబేరానికి వచ్చాడు. భార్యను మాటలతో మభ్యపెట్టి అమెరికా నుంచి 2012లో ఇండియాకు వచ్చేశాడు. కానీ ఆమెను మాత్రం అక్కడే వదిలేసి కాంటాక్ట్లో లేకుండా పోయాడు. ఇండియాకు వచ్చిన లింగారెడ్డి చాలా రోజుల పాటు ఎవరికీ కనిపించలేదు. గుట్టుగా దివ్య అనే మరో యువతిని పెళ్లి కూడా చేసుకున్నాడు. ప్రస్తుతం వాళ్ళిద్దరూ కూకట్పల్లిలో కాపురం పెట్టారు. వారికి 2 సంతానం కూడా. అయితే హైదరాబాద్లో ఉండే స్వప్నారెడ్డి బంధువులు లింగారెడ్డి ఆచూకీ తెలుసుకుని డిసెంబర్ 19న హయత్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మా అమ్మాయికి 2003లో మే 22న మ్యారేజ్ చేసామండి. మేము చేసి ఏదో అందరిలాగా మా అమ్మాయి కూడా సుఖపడుతుంది కదా అని చెప్పేసి మా చేద కాకుండా అప్పులు చేసి పెళ్లి చేసాం. చదువుకున్నది సరే, మా అప్పులు తీర్చుకుంటాం, పోయి సుఖంగా బతికితే మాకు సంతోషం బాగుంటుంది కదా అని చేసాము. పంపించామండి. పంపించిన తర్వాత ఒక 6 months అలా కొంచెం పర్వాలేదు అంటే మా దగ్గరకు వచ్చిందిలే చేసిందిలే, కానీ కొంచెం కంప్లైంట్స్ తక్కువ. ఆ తర్వాత ఇంకా పెళ్ళి అయ్యి సింగపూర్లో ఉన్నారు, ప్రెగ్నెంట్ ఉండింది, వచ్చింది. ఇక్కడికి వచ్చి డెలివరీ అయిన తర్వాత మళ్ళీ USA వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా స్టార్ట్ అయినాయండి గొడవలు. స్టార్ట్ అయినాయి. ఇంకా నానా హింసలు పెట్టడము, కొట్టడము, ఫుల్ తాగడము. మేము మా అమ్మాయికి మంచిగా డౌరీ, ఫ్లాట్ అండ్ గోల్డ్ పెట్టి పెళ్లి చేసామండి. అతను ఏమన్నాడు, కుక్కడపల్లిలో ఫ్లాట్ ఇచ్చాము. ఇస్తే మాకు ఇండిపెండెంట్ హౌస్ కావాలి, మీరు ఫ్లాట్ అమ్మేసి డబ్బులు ఇవ్వాలంటే ఓకే అని చెప్పేసి మా అమ్మాయి బేరం పెట్టి అమ్మేసి ఆ డబ్బులు ఇచ్చామండి. ఇంకా తర్వాత ఒకరోజు బాగా తాగి కొట్టి చేసి నానా హింసలు పెడుతుంటే పక్కలో నైబర్స్ ఉండి పోలీసులకు అక్కడ వెంటనే వస్తారండి. పోలీసులు ఫోన్ చేస్తే ఇంకా ఆ విధంగా అరెస్ట్ చేశారు. మా అమ్మాయిని తీసుకుపోయి హాస్పిటల్లో పెట్టారు. పాపను సపరేట్గా పెట్టారండి. ఇలా గొడవలు వస్తే ఇద్దరి మధ్యలో పాపను వీళ్ళ దగ్గర ఉంచరు. పాప చైల్డ్ కేర్ అని వేరే ఉంటుంది, అక్కడ పెట్టేస్తారు. ఇంకా మా అమ్మ హాస్పిటల్లో ఉంది. ఇతను ఏం చెప్పాడు, వాళ్ళ డాడీ చనిపోయింది అప్పుడే, సంవత్సరికం ఉండే. ఇంకా పాస్పోర్ట్ మా అమ్మాయి దగ్గర అంటే బ్లాక్ చేశారు పాస్పోర్ట్. ఈ విధంగా గొడవ అయిందని చెప్పేసి పోలీసులు అక్కడ చేస్తే అంతా ఇంకా నక్క వినయాలు నటించి మా అమ్మాయి దగ్గర నేను మా డాడీ ఇట్లా ఇది ఉంది కదా, సంవత్సరం అయిపోయిన తర్వాత నీ దగ్గరకు వచ్చి నీకేం కావాలంటే అది చేస్తానని మా తమ్ముడు మా 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 2వ అల్లుడు ఉంటారు అక్కడే, వాళ్ళ ముందర చెప్పాడట, మీ అమ్మాయికి ఏం కావాలంటే అది చేస్తాను. నేను మాత్రం మా డాడీ సంవత్సరానికి వెళ్ళాలి, వెళ్ళి వచ్చిన తర్వాత నేను మళ్ళీ స్వప్న మీరు ఏం చేయమంటే అది చేస్తానని చెప్పేసి మాయమాటలు చెప్పి పాస్పోర్ట్ తీసుకున్నారండి. మా అమ్మాయి దగ్గర ఉంటే తీసుకొని ఇంకా ఇండియాకు వచ్చేసారు. వచ్చి ఇక్కడ మంచిగా అక్కడ ఆమెను వదిలిపెట్టి వచ్చి ఇక్కడ పెళ్లి చేసుకున్నాడు. ఒక పాప ఒక బాబు అని తెలిసిందండి మాకు. ఇది న్యాయం అండి చెప్పండి? డైవర్స్ ఇవ్వకుండా ఫస్ట్ ఆమెకు మా అమ్మాయికి ఇలా పెళ్లి చేసుకొని పిల్లలను కనడం న్యాయమా? అగర్ సరే నీకు ఇష్టం లేకుంటే మీరు ఇద్దరు కోర్టు ద్వారా డైవర్స్ తీసుకోండి. మా అమ్మాయికి మా మనవరాలకు న్యాయం చేసి మీరు గ్రీన్ కార్డు వస్తే ఆమె ఇక్కడ రాగలదు. గ్రీన్ కార్డు లేనిది ఆమె ఇక్కడికి వచ్చి మళ్ళీ అటు వెళ్ళలేదండి, అమెరికా వెళ్ళలేదు. ఆమె ఇప్పుడు గ్రీన్ కార్డుకి అప్లై చేసుకున్నది. గ్రీన్ కార్డు వస్తేనే ఆమె ఇండియాకు వచ్చి మళ్ళీ రిటర్న్ అమెరికా వెళ్ళగలుగుతుంది. ఆ గ్రీన్ కార్డు లేనిది ఆమె మళ్ళీ ఇక్కడికి వచ్చిందంటే బస్సు ఇక్కడనే ఉండిపోతుంది. బాధిత కుటుంబం ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు ఇవాళ ఉదయం లింగారెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపారు. అనంత రామేశ్వరి దేవి అని చెప్పేసి పస్మాంలకు సంబంధించిన వ్యక్తి మాకు కంప్లైంట్ చేసింది. తన కూతురు స్వప్న అని చెప్పేసి యుఎస్లో ఉంటుంది, అమెరికాలో. ఆమె భర్త లింగారెడ్డి, అనుగు లింగారెడ్డి అని చెప్పేసి వేధింపులకు గురి చేస్తున్నాడని చెప్పేసి, అతను ఎన్ఆర్ఐ. మొదట్లో భార్యాభర్తలు అంటే 2003లో పెళ్ళైన తర్వాత
ఆమెను సింగపూరు, తర్వాత కెనడా, తర్వాత అమెరికాలో వాళ్ళు సెటిల్ అయిపోయినారు. 2012 సంవత్సరంలో అక్కడ గొడవలు రావడం జరిగింది. ఆ గొడవలు ఫ్యామిలీకి సంబంధించిన డిస్ప్యూట్స్ రావడంతో అక్కడ లోకల్ పోలీసు కోర్టు వాళ్ళకి సంబంధించిన కేసు కూడా ఒకటి రిజిస్టర్ కావడం జరిగింది. అందులో భాగంగా లింగారెడ్డి పాస్పోర్ట్ కూడా సీజ్ చేశారు. వాళ్ళని అక్కడ గవర్నమెంట్ టేక్ కేర్ చేయడం జరుగుతుంది. మధ్యలో వాళ్ళ ఫాదర్, లింగారెడ్డికి సంబంధించిన ఫాదర్ చనిపోవడంతో ఆమెను అక్కడనే వదిలేసి తను పాస్పోర్ట్ రిలీజ్ చేసుకొని ఇండియాకి వచ్చి, ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి అమెరికాకు వెళ్ళలేదు. ఇక్కడనే ఉండి అమ్మాయికి డైవర్స్ నోటీస్ పంపించడం జరిగింది. ఇందులో మేము ఇన్వెస్టిగేషన్ చేశాము. దాంట్లో మాకు పూర్తిగా తెలిసింది ఏంటంటే అతను రెండవ వివాహం చేసుకొని ఇక్కడ 2 పిల్లలు కూడా అతనికి. సో అది ప్రూవ్ అయింది. నిందితుడిని మా అదుపులోకి తీసుకున్నాము, అరెస్ట్ చేసినాము. సో అతని నిందితుడిని కోర్టుకు కూడా